ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉచిత ఇసుక సీజనీర్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావడం ఆలస్యం అవడంతో ఉదయం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. జీవో విడుదలైన తర్వాత తంగిరాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్లు తెలిపారు. పేదలందరికీ ఇసుక లభిస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నిత్యం ఉపాధి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. హామీ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే గతంలో ఏ విధంగా మరి తెలుగుదేశం హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారో మళ్ళీ అది ఖచ్చితంగా మేము నెరవేర్చుతామని చెప్పారు. ఈరోజు జీవో నెంబర్ 43 విడుదల చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుకని సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చారండి. ఈరోజు మనం చూస్తే టన్ను ఇసుక 290 రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఒక బులక్ కార్డుకు చూస్తే 1 టన్ను వస్తుంది. అదేవిధంగా ఒక ట్రక్కు చూస్తే 5 టన్నులు వస్తే, ఒక లారీ చూస్తే 20 టన్నులు. అంటే ఒక లారీ కొనాలంటే 5,800 పెడితే చాలండి. గతంలో చూస్తే 50,000 పెట్టినా కూడా ఇసుక దొరికేది కాదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మాఫియాలో మరి భాగస్వామ్యం పొంది దాదాపు 50,000 కోట్లు మరి మాఫియా జరిగిందండి. ఆయన ఉపయోగించిన ఇసుకను చూస్తే దాదాపు 10 లక్షల ఇల్లు కట్టుకునేవాళ్ళు 5 సంవత్సరాలు. కానీ ఒక ఆదాయ వనరుగా, ఒక మాఫియాగా స్వయంగా ముఖ్యమంత్రి దీనిలో భాగస్వామ్యం అవటం చాలా విచారకరం. గత 5 సంవత్సరాలు చూస్తే మరి మొత్తం కూడా ఈ నిర్మాణం మీద ఆధారపడ్డ కార్మికులంతా కూడా రోడ్డు మీద పడ్డారండి. ఇసుక ఒక బంగారం కంటే ఎక్కువైపోయింది. సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. అదేవిధంగా మాఫియాకి మాత్రం అది ఒక ఆదాయ వనరుగా తయారయ్యి కొన్ని కోట్లు కొల్లగొట్టింది ప్రభుత్వం స్వయంగా దీంట్లో భాగస్వామి. ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈరోజు చేసి చూపించారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం.